హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. స్టాక్స్ని సెలెక్ట్ చేయడం అంటే కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉండాలి అనే దాని గురించి డీప్గా తెలుసుకోవడం. ఈ ప్రాసెస్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. ఇక్కడ మనం మార్కెట్ క్యాప్, డెప్ట్, పిఈ రేషియో, పీబీ రేషియో, ప్రాఫిట్ గ్రోత్, వాల్యుయేషన్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా అనాలిసిస్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం, సింపుల్గా అండ్ క్లియర్గా. ఇప్పుడు చెప్పే కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మోర్ వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇక వీడియోలోకి వెళ్తే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అంటే కంపెనీ బిజినెస్ స్టేబుల్గా, డెప్ట్ తక్కువ, ప్రాఫిట్ గ్రోత్ కన్సిస్టెంట్ అండ్ ఫైనాన్షియల్స్ హెల్తీగా మెయింటైన్ చేస్తుంటాయి. ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని ఎవాల్యుయేట్ చేయడం. దీన్ని మనం కంపెనీ యొక్క అసెట్స్, రెవెన్యూ, ప్రాఫిట్స్, లయబిలిటీస్, మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ని చూసి చేయడం. ఈ అనాలిసిస్తో కంపెనీ స్టాక్ ప్రైస్కి తగ్గట్టు కంపెనీ వాల్యూ ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తాం. కీ మెట్రిక్స్ టు చెక్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్. ఫస్ట్ వన్, మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాప్ అంటే కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూ. మార్కెట్ క్యాప్ ఈక్వల్ టు షేర్ ప్రైస్ ఇంటూ టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. మార్కెట్ క్యాప్ అబౌట్ 20,000 crores ఉంటే లార్జ్ క్యాప్, 5,000 to 20,000 crores ఉంటే మిడ్ క్యాప్ అండ్ బిలో 5,000 crores ఉంటే స్మాల్ క్యాప్ అంటారు. సో బేసిక్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ స్టేబుల్గా ఉంటాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది, కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. Skinner.inలో మార్కెట్ క్యాప్ చూసి కంపెనీ సైజ్ గురించి తెలుసుకోవచ్చు. ఈజీగా ఎలా కంపేర్ చేయాలో లాస్ట్లో చూద్దాం. సెకండ్, డెప్ట్ టు ఈక్విటీ రేషియో. డెప్ట్ టు ఈక్విటీ రేషియో కంపెనీకి చాలా ఇంపార్టెంట్. డెప్ట్ టు ఈక్విటీ రేషియో లెస్ దెన్ 1 ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి. డెప్ట్ ఎక్కువ ఉంటే కంపెనీకి ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. డెప్త్ తక్కువ ఉండడం అంటే కంపెనీ స్టేబుల్ అండ్ లెస్ రిస్కీ అని అర్థం. థర్డ్, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. పిఈ రేషియో అంటే షేర్ ప్రైస్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. పిఈ రేషియో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని చూపిస్తుంది. పిఈ రేషియో ఇండస్ట్రీ యావరేజ్ కన్నా తక్కువ ఉండాలి. హై పిఈ అంటే మార్కెట్లో గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. కానీ పిఈ రేషియో చాలా ఎక్కువగా ఉంటే కంపెనీ ఓవర్ వాల్యూడ్ ఉండొచ్చు. పిఈ రేషియో బిలో 20 ఇండస్ట్రీ పిఈ కంటే తక్కువగా ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఫోర్త్, ప్రైస్ టు బుక్ రేషియో. పీబీ రేషియో అంటే మార్కెట్ ప్రైస్ బై బుక్ వాల్యూ. బుక్ వాల్యూ అంటే కంపెనీ యొక్క నెట్ అసెట్ వాల్యూ. పీబీ రేషియో 5 కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. హై పీబీ అంటే స్టాక్ ప్రైస్ ఆల్రెడీ హై ఉండొచ్చు. ఫిఫ్త్, ప్రాఫిట్ గ్రోత్ అండ్ సేల్స్ గ్రోత్. లాస్ట్ 5 yearsలో ప్రాఫిట్ గ్రోత్ గ్రేటర్ దాన్ 15% అండ్ సేల్స్ గ్రోత్ గ్రేటర్ దాన్ 15% ఉండేలా చూసుకోండి. కన్సిస్టెంట్ ప్రాఫిట్ అండ్ సేల్స్ గ్రోత్ కంపెనీ యొక్క స్ట్రాంగ్ బిజినెస్ని ఇండికేట్ చేస్తుంది. సిక్స్త్, క్వార్టర్లీ రిజల్ట్స్. క్వార్టర్లీ ప్రాఫిట్ అండ్ సేల్స్ గ్రోత్ కన్స్టెంట్గా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ అండ్ సేల్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పాజిటివ్ గ్రోత్ ఉండాలి. నెగిటివ్ క్వార్టర్లీ గ్రోత్ అంటే బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. క్వార్టర్లీ రిజల్ట్స్తో కంపెనీ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అండ్ లాస్ట్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఎక్కువగా ఉండేలా చూడండి. యూజువల్లీ 50% కంటే ఎక్కువగా ఉంటే బెటర్. ప్రమోటర్ స్టేక్ ఎక్కువగా ఉందంటే కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డిఐఎస్ స్టేక్ కూడా ఉండేలా చూసుకోవాలి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ స్టేబుల్గా ఉండాలి. ప్రమోటర్ స్టేక్స్ తగ్గడం నెగిటివ్ సైన్. అండ్ చాలా పెన్నీ స్టాక్స్లో అసలు ప్రమోటర్సే ఉండరు. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూపిస్తున్న అన్ని పెన్నీ స్టాక్స్ ప్రమోటర్స్ హోల్డింగ్ లెస్ దెన్ 10%, ఈవెన్ 1% కంటే కూడా తక్కువగా ఉన్నాయి. సో ఫైనల్గా ఇప్పుడు చెప్పిన పాయింట్స్తో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ని సింపుల్గా ఎలా ఫైండ్ చేయాలో Skinner.in వెబ్సైట్లో చూద్దాం. ఫస్ట్, Skinner.in వెబ్సైట్ ఓపెన్ చేసి అకౌంట్ లేకుంటే గూగుల్ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సెకండ్, క్రియేట్ న్యూస్ స్క్రీన్ క్లిక్ చేసి ఇప్పుడు చెప్పేది ఎంటర్ చేయండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రేటర్ దెన్ 100, డెప్ట్ టు ఈక్విటీ రేషియో లెస్ దెన్ 1 అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ లెస్ దెన్ 20 అండ్ ప్రాఫిట్ గ్రోత్ గ్రేటర్ దెన్ 15%, సేల్స్ గ్రోత్ గ్రేటర్ దెన్ 15% అండ్ ప్రమోటర్ హోల్డింగ్ గ్రేటర్ దెన్ 50. ఈ స్క్రిప్ట్ని రన్ చేస్తే 50 to 80 కంపెనీస్ లిస్ట్ వస్తాయి. ఇందులో ఉన్న ఒక కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఫర్దర్ అనాలిసిస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇందులో నాకు ఇంట్రెస్టింగ్గా ఉన్న అండ్ లాస్ట్ 1 yearలో 150% ఇచ్చిన కంపెనీ అయిన యాదమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఈ కంపెనీ షేర్స్, సెక్యూరిటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అండ్ లోన్స్ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. 89% ఆఫ్ ద బిజినెస్ని పబ్లిక్ లిస్టెడ్, అన్లిస్టెడ్ అండ్ ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. యాదమ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ 43,000 crores, వన్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ కంపెనీ. స్టాక్ పిఈ రేషియో 10 అండ్ ఇండస్ట్రీ పిఈ 24. ప్రజెంట్ ఈ కంపెనీ అండర్ వాల్యూలో ఉంది. డెప్ట్ 0.04 లెస్ దెన్ 1 ఉంది. డెప్ట్ ఫ్రీ కంపెనీ. ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ గ్రేటర్ దెన్ 15% ఉంది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్లో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్స్గా ఇంక్రీజ్ అవుతున్న పాజిటివ్. కంపెనీ బిజినెస్లో గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ లాస్ట్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ప్రమోటర్స్ కంటిన్యూస్గా వాళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకుంటూ 74% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ కూడా వాళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకుంటున్న వెరీ బిగ్ పాజిటివ్. ఇలా మన ఒక కంపెనీని అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఎటువంటి మార్కెట్ కరెక్షన్స్కి భయపడకుండా స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ చెక్ లిస్ట్. కంపెనీ డెప్ట్ తక్కువగా ఉండాలి. పిఈ అండ్ పీబీ రీజనబుల్గా ఉండాలి కంపేర్ టు ఇండస్ట్రీ పియర్స్. ప్రాఫిట్ అండ్ సేల్స్ గ్రోత్ కన్సిస్టెంట్గా గ్రోత్ ఉండాలి. ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ గ్రేటర్ దెన్ 15% ఉంటే బెటర్.
ప్రమోటర్ స్టేక్ హై ఉండాలి, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ చీప్గా తెలుసుకోవాలి. ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. ఫండమెంటల్ అనాలిసిస్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఒకటే స్టాక్లో టోటల్ మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్వెస్ట్ ఇన్ మల్టిపుల్ స్టాక్స్, డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో. క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. స్క్రీన్ ట్రేడింగ్ అదర్ వెబ్సైట్స్ చూసి డేటాని వెరిఫై చేయండి. మార్కెట్ ఫ్లక్చువేషన్స్కి ప్యానిక్ అవ్వకుండా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.